హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల మనం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో అనేది మన బిర్యానీ అనేది ట్రై చేస్తున్నాం ఈరోజు. అది మా విజయాన్ని ఈరోజు ఆడడం వల్ల దీన్ని స్పెషల్గా చేస్తున్నాం ఈరోజు అందరి కోసం, మీ అందరి కోసం, బ్యాచిలర్స్ కోసం. అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు అవన్నీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చెప్తాను. వెజిటేబుల్స్ ఏమేమి కావాలో సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 ఆలుగడ్డలు తీసుకోండి, 2 టమాటా, 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక క్యారెట్ కూడా ఒకటి తీసుకొని నీట్గా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని, ఫస్ట్ ఉల్లిపాయలు కూడా ఒకటి కట్ చేసుకొని నీట్గా దోరగా యాడ్ చేసేసుకొని, వాటిని అందులోనే బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసేసి నీట్గా వేయించేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో మనం ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో వాటి 2 ఎక్స్ట్రా 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసి, కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ని అందులో వేసేసేయండి. మూత పెట్టేసుకున్న తర్వాత మీకు రైస్ కుక్కర్లో అయితే చాలా కరెక్ట్గా ఉంది. టమాటా బకెట్ తమ్ముడు చెప్పు, మనకి ఇది బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలి? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, బంగాళదుంప, బీన్స్ ఉంటే ఇంకా మంచి. బీన్సా? ఓకే. ఇది ఒకటి తర్వాత ఒకటి అలా వేయించుకోవాలా? ఒకటి తర్వాత నీట్గా వేయించుకోవాలి. అలా ఎంతసేపు వేయించాలి? మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఓకే. బంగాళదుంపలు, క్యారెట్, టమాటా. మామూలుగా బంగాళదుంపలు, క్యారెట్లు ఒకేసారి వేసుకోవచ్చు. ఓకే. వెజ్ బిర్యానీ చాకి చాకేయరు కదా? చాకేయట్లే అన్న, మళ్ళీ తినేటప్పుడు మనం ఇబ్బంది పడుతుంది చాకి. ఆ తర్వాత క్యారెట్, టమాటా వేసుకోవాలి. చివరికి టమాటా వేసుకొని ఇక ఏగిపోయే వరకు కొంచెం లైట్గా వేయితే సరిపోతుంది. లైట్గా వేసారు కదా, ఎందుకంటే వాటర్ పోస్తాం కదా, అప్పుడు ఉడికిపోతాయి. బంగాళదుంప ఇవన్నీ మనం ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదా. బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కింద చూసాను, గిన్నె చూపిస్తాం. కారం సరిపడంత. ఓకే. సాల్ట్ సరిపడా. కారం కూడా అల్లం వెల్లుల్లి పేస్టా? చాలు. ఇప్పుడు 2 అంటే పెద్దదనేది. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని బియ్యం అయితే తీసుకున్నావు అంతకి డబుల్ వాటర్ పోసుకోవాలి. ఓకేనా? వచ్చింది షార్ట్.
అన్న కరెక్ట్గా 2 పోసావా ఎక్కువ పోసావా? 2. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. అందరూ తినేయండి. బాయ్ ఫ్రెండ్స్.